హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్యామల ఎంఎస్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మేము ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామన్నది అయితే మీతోనైతే షేర్ చేసుకుంటాం. ఇంకా చాలామందికి చాలా విషయాలు అయితే సందేహాలు అయితే ఉన్నాయి. ఇంకా చాలామంది మమ్మల్ని అయితే అడగడం జరిగింది. సో మేమైతే మాకు తెలిసినంత వరకు అయితే మీకు చెప్పడానికి మేమైతే సిద్ధంగా ఉంటాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ అయితే మన ఛానల్లోనైతే కామెంట్ చేయండి. ప్రతి ఒక్క దానికైతే నేనైతే మీ కామెంట్కు సంబంధించిన వీడియో అయితే చేసి నేనైతే మన ఛానల్లోనైతే అప్డేట్ చేస్తాను. నాకు తెలిసిన విధంగానైతే మీకైతే స్టెప్ బై స్టెప్ మనకు అర్థమయ్యే రీతిలో మీకు ఏ విధంగానైతే సింపుల్ మెథడ్లో మీరు ఏ విధంగా వెళ్తే మీకు ప్రతి ఒక్కటి తొందరగా అర్థమవుతుందో ఆ పద్ధతిలో నేను చెప్పడానికైతే ప్రయత్నం చేస్తాను. స్టెప్ బై స్టెప్ అయితే నేనైతే మీకు స్క్రీన్ రికార్డ్ ద్వారానైతే మీకు షో చేస్తాను. మీరు 100% చూసుకుంటూ మీరు ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే నేనైతే మీకైతే ప్రతి ఒక్క ఆప్షన్ అయితే ఎలా వెళ్ళాలి, ఆప్షన్స్లోకి సెట్టింగ్స్లోకి ఎలా వెళ్ళాలి, ఎలా ఆఫ్ చేసుకోవాలి, ఎలా ఆన్ చేసుకోవాలి, సో ఇలాంటి చిన్న చిన్న బేసిక్స్ కూడా నేనైతే మీకు ఏ విధంగా అనేది చెప్తా. తెలియని వాళ్ళు నాకు కామెంట్ చేయండి. మీకు ఏమైనా మా ద్వారా అనుకుంటే మేమైతే మీకైతే 100% నేనైతే వీడియో రూపకంగానైతే తెలియజేయడానికైతే ప్రయత్నం చేస్తా. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి ఆటో డబ్డ్ ఆప్షన్ అండి. ఆటో డబ్డ్ ఆప్షన్ అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఎందుకు అని అంటే ఆటో డబ్డ్ ఆప్షన్ అనేది ఒకవేళ ఆన్ అయితే మాత్రం మనము సపోజ్ తెలుగులో వాయిస్ ఓవర్ ఇస్తాం కదా, ఆటో డబ్డ్ ఆప్షన్ అనేది ఆన్ అయితే అది ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మనకైతే వీడియో అనేది రావడం జరుగుతుంది. సో అట్లా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఆటో డబ్డ్ ఆప్షన్ అనేది మనం ఏ విధంగానైతే ఆఫ్ చేసుకోవాలి అనేది అయితే నేనైతే మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తా. మీరు ఫస్ట్ నుండి చివరి దాకా మీరు మన వీడియోని చూసినట్టయితే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ నేనైతే మీకు అర్థమయ్యే రీతిలోనైతే వివరించడానికి అయితే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ మీరైతే చేయాల్సింది ఏంటి అంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓకేనా? గూగుల్ క్రోమ్లో మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ క్రోమ్లో వైటీ స్టూడియో అని చెప్పేసి అయితే ఎంట్రీ చేయండి. వైటీ స్టూడియో ఎంట్రీ చేసిన తర్వాత లాగిన్ అని కనబడుతుంది కదా, లాగిన్ అనేది ప్రెస్ చేయండి. సో లాగిన్ అనేది ప్రెస్ చేస్తే ఏమవుతుంది అని అంటే మీరు వైటీ స్టూడియోలో మీ ఛానల్ అనేది ఓపెన్ ఉంటుంది కదా, సో అదే ఛానల్ ఈ క్రోమ్లో మాత్రం ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత లాస్ట్ చివరిలో సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సెట్టింగ్ సింబల్ అయితే మీకు తెలుసు కదా, సెట్టింగ్ సింబల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సెట్టింగ్స్ ఆప్షన్ అయితే మీరైతే ఓకే చేయండి. సెట్టింగ్స్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు దీనిలో కనబడతాయి జనరల్, ఛానల్, అప్లోడ్ డిఫాల్ట్స్, పర్మిషన్స్, కమ్యూనిటీ మోడరేషన్స్, క్రియేటర్, డెమోగ్రాఫిక్స్, ప్రమోషన్స్, అగ్రిమెంట్స్ అని టోటల్ అయితే మీకైతే సెట్టింగ్స్ అయితే కనబడతాయి. ఈ సెట్టింగ్స్లో అప్లోడ్ డిఫాల్ట్స్ అనే ఆప్షన్ అయితే మీరు ఓపెన్ చేయండి. ఓకేనా? మీరు స్టెప్ బై స్టెప్ మీరు చూస్తేనే మీకైతే అర్థమవుతుంది. అప్లోడ్ డిఫాల్ట్స్ అనే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. చేసిన తర్వాత మీకు రైట్ సైడ్లో బేసిక్ ఇన్ఫో అండ్ అడ్వాన్స్ సెట్టింగ్ అనేది అయితే మీకు పైన షో అవుతుంది కదా, ఇందులోకి వచ్చేసిన తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్ అనేది అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కిందికి వెళ్ళిన తర్వాత మీకు అలో ఆటోమేటిక్ డబ్బింగ్ అనేది అయితే ఆప్షన్ కనబడుతుంది కదా, చిన్న బాక్స్ ప్లస్ పక్కకుండా అలో ఆటోమేటిక్ డబ్బింగ్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, ఆ ఆప్షన్ అనేది క్లిక్ చేసి ఉంటుంది. ఒకవేళ మీ దాంట్లో ఆటో డబ్డ్ ఆప్షన్ అనేది ఆన్ ఉంటే మాత్రం క్లిక్ చేసి ఉంటుంది, అంటే రైట్ సింబల్ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారు అని అంటే ఆ ఆటో డబ్డ్ ఆప్షన్ను ఆఫ్ చేసేయండి. ఓకేనా? మీరు ఆ ఆప్షన్ని ఆన్ ఉన్నది అనుకోండి, ఇమీడియట్లీ ఇలా ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సేవ్ చేయండి. ఓకేనా? సేవ్ చేస్తే ఏమవుతుంది అని అంటే మీ ఆటో డబ్డ్ ఆప్షన్ అనేది ఆఫ్ అయిపోతుంది ఇంకా. ఓకేనా? ఇది చాలా సింపుల్ అండి. ఈ చిన్న చిన్నవి కూడా తెలియక చాలామంది యూట్యూబర్స్ ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నేనైతే మీకు అర్థమయ్యే రీతిలోనైతే చెప్పాలని చెప్పేసి అయితే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మనం ఒక ఫీల్డ్ ఎంచుకున్నాము అంటే ఆ ఫీల్డ్లో వెళ్తాంటే అన్నీ తెలుస్తాయి. ఇంకా నేను ఆల్రెడీ ఫస్ట్ నుండే సాఫ్ట్వేర్ వర్క్లో ఉన్నా కాబట్టి సో ఇవన్నీ నాకు ముందు నుండే తెలుసు. బట్ నేను ఇప్పుడే చాలామంది మనల్ని క్వశ్చన్స్ వేస్తున్నారు, అన్నకి ఇది ఎట్లా అది ఎట్లా అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను
క్లారిటీ ఇవ్వడానికి కోసం వాళ్ళు సింపుల్గా వాళ్ళ ప్రాబ్లమ్ను సాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే అందరూ బాగుండాలి అని చెప్పేసి అయితే నేను ఒక ఈ చిన్న నిర్ణయం అయితే మీకోసం అయితే తీసుకున్నా. మీకు ఇంకా వేరే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చెప్పండి, నాకు తెలిసిందైతే నేనైతే మీకు తెలియపరుస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే మీరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి. మీరు అందరూ బాగుండాలి, మీతో పాటు మేము బాగుండాలి. ఓకే మరి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే బాయ్, టేక్ కేర్.